అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు వంశీ భవాని. ఇవాల్టి ఈ వీడియోలో నీతి ఆయోగ్లో మీలో చాలా మందికి తెలియని ఇంటర్న్షిప్ అండ్ జాబ్ ఆపర్చునిటీస్ గురించి ఈ వీడియోలో నేను మీకు చెప్తాను. సో ఆ స్పెసిఫిక్ ఆపర్చునిటీస్ మీకే కాదు, మీలాంటి చాలామంది స్టూడెంట్స్ అండ్ జాబ్ సీకర్స్కి బాగా హెల్ప్ అవుతుంది. కాబట్టి వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి. అండ్ ఛానల్కి కొత్త అయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. సో నీతి ఆయోగ్లో యాక్చువల్ గవర్నమెంట్లో బ్యాక్ ఎండ్లో జరిగే పాలసీ మేకింగ్లో మీరు కూడా కాంట్రిబ్యూట్ చేద్దాము అనుకుంటే ఆబ్వియస్లీ నేషన్ బిల్డింగ్లో హెల్ప్ అవుతుంది. అట్ ద సేమ్ టైం దీంట్లో పనిచేస్తే మీ రెజ్యూమ్లో కూడా మంచి వెయిటేజ్ యాడ్ అవుతుంది. కాబట్టి ఆ ఇంటర్న్షిప్ ఆపర్చునిటీకి ఏ విధంగా అప్లై చేయాలి, ఎలిజిబిలిటీ ఏంటి, అట్ ద సేమ్ టైం ఒకవేళ మీకు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉంటే ఇందులో జాబ్స్ కోసం ఏ విధంగా అప్లై చేయాలి, ఎటువంటి జాబ్స్ ఉంటాయి, శాలరీస్ ఏంటి అంతా కూడా ఇన్ డీటెయిల్ అలాంగ్ విత్ ప్రాసెసెస్ నేను మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి వీడియోని ఎండ్ వరకు వాచ్ చేయండి అండ్ డెఫినెట్లీ నా చెప్పిన విధంగా ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సో ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, నీతి ఆయోగ్లో మనకి ప్రతి మంత్ కూడా ఇంటర్న్షిప్స్కి అప్లై చేసే అవకాశం ఉంటుంది. మీలో ఎంతమందికి ఈ విషయం ఈ వీడియో చూడకముందు తెలుసుంటే కనుక కమెంట్ చేయండి. తెలియకపోతే హిట్ దట్ లైక్ బటన్. ఫస్ట్లీ మీరు చేయవలసింది ఏంటి అంటే నీతి ఆయోగ్ వల్ల అఫీషియల్ ఇంటర్న్షిప్ పోర్టల్ని ఓపెన్ చేయాలి. సో దిస్ ఈస్ ది అఫీషియల్ పోర్టల్. ఇట్ ఈస్ workforindia.niti.gov.in/intern/internship ఎంట్రీ హోమ్ పేజ్ ASPX. నేను మీకు కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో నాట్ టు వరీ. యాక్చువల్గా అప్లై చేసే ముందు గైడ్ లైన్స్ అండ్ ఇన్స్ట్రక్షన్స్ ఇంపార్టెంట్. సో ఫస్ట్లీ క్లిక్ ఆన్ ద గైడ్ లైన్స్ అండ్ ఇన్స్ట్రక్షన్స్. గైడ్ లైన్స్, దిస్ ఇస్ ద వన్. దీంట్లో మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఫస్ట్లీ లెట్స్ లుక్ అట్ ది ఎలిజిబిలిటీ. Undergraduate UG students having completed or appeared in term and exams of second year or fourth semester of the bachelor degree and దాంతోపాటు 12thలో 85% ఆర్ ఈక్వివలెంట్ మార్క్స్ వచ్చి ఉంటే కనుక మీరు ఎలిజిబుల్. అట్ ద సేమ్ టైం గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్కి అంటే ఇఫ్ యూ డూయింగ్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ వాళ్ళకి ఐదర్ సెకండ్ సెమిస్టర్ ఆర్ ఫస్ట్ ఇయర్ కంప్లీట్ అవ్వాలి అండ్ సెక్యూర్డ్ నాట్ లెస్ దాన్ 70% ఆర్ ఈక్వివలెంట్ ఇన్ ద గ్రాడ్యుయేషన్. దాంతోపాటు స్టూడెంట్స్ హూ హ్యావ్ అపియర్డ్ ఇన్ ద ఫైనల్ ఎగ్జామ్ ఆర్ జస్ట్ కంప్లీటెడ్ ద గ్రాడ్యుయేషన్ PG వెయిటింగ్ ఫర్ అడ్మిషన్ ఫర్ హైయర్ స్టడీస్ మే ఆల్సో బీ కన్సిడర్డ్ ఫర్ ద ఇంటర్న్షిప్ ప్రొవైడెడ్ దట్ సో అండ్ సో పర్సంటేజ్ రావాలి. దాట్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ది ఎలిజిబిలిటీ క్రైటీరియా ఫర్ ఇంటర్న్షిప్స్. నౌ పీరియడ్ ఏంటి అంటే అట్లీస్ట్ 6 weeks, మ్యాక్సిమమ్ ఆఫ్ 6 months. బేస్డ్ ఆన్ ద కంప్లీషన్ అగైన్ ఐ థింక్ 75% ఎంత ఉంటుంది. అంతా మీరు కనుక అపియర్ అయితే కనుక మీకు ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. నౌ ద థింగ్ ఈస్ ఇందా చెప్పినట్లుగా ప్రతి మంత్ కూడా దీనికోసం మీరు అప్లై చేయొచ్చు. అండ్ ద అప్లికేషన్ డేట్ ఈస్ ప్రతి మంత్ 1st నుంచి 10th లోపు మీరు దీంట్లో అప్లై చేయొచ్చు. సో ఎవ్రీ మంత్ డ్యూరింగ్ 1st to 10th ఆఫ్ ఎవ్రీ మంత్ మీరు దీంట్లో అప్లై చేయొచ్చు. అండ్ మీరు అప్లై చేసేది నెక్స్ట్ మంత్ కోసం కాదు, అట్లీస్ట్ 6 to 2 months అడ్వాన్స్లో మీరు ఈ స్పెసిఫిక్ అప్లికేషన్ ఫిల్ చేయాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏప్రిల్ 2019లో మీకు ఇంటర్న్షిప్ కావాలి అనుకుంటే అక్టోబర్ 2018 నుంచి ఫిబ్రవరి 2018 లోపు, ఐ థింక్ ఇట్స్ 2019 బట్ యా, ఆ లోపు మీరు అప్లై చేయవలసి ఉంటుంది. అగైన్ ప్రొసీజర్ అంతా ఇక్కడ ఉంటుంది. యూ కెన్ రీడ్ త్రూ దాట్, లింక్ ఇస్తాను. నౌ ద థింగ్ ఇస్ మీరు ముందుగానే అప్లై చేస్తున్నప్పుడే మీకు ఏ డివిజన్లో ఇంట్రెస్ట్ ఉందని చెప్పి కూడా అప్లై చేయొచ్చు. నీతి ఆయోగ్లో చాలా డివిజన్లు ఉంటాయి. సో ఇఫ్ యూ సీ దీస్ ఆర్ ది డివిజన్స్: అగ్రికల్చర్, డేటా మేనేజ్మెంట్ అండ్ అనాలిసిస్, ఎకనామిక్స్, ఎడ్యుకేషన్, రకరకాలు ఉంటాయి. టోటల్ 25 డివిజన్స్. వాటిలో మీకు దేంట్లో ఇంట్రెస్ట్ ఉంటే దాంట్లోకి వెళ్ళి మీరు ఆ స్పెసిఫిక్ ఏదైతే డివిజన్ ఉందో దాంట్లో ప్రిఫరెన్స్ పెట్టుకోవచ్చు. ఓకే, యూ కెన్ రీడ్ దిస్ పేజ్. దాంతోపాటు ఎగ్జాక్ట్గా ఆన్లైన్ అప్లికేషన్లో ఏమేం కావాలి డీటెయిల్స్ అని చెప్పి కూడా ఈ పేజ్లో ఉంటుంది. ఐ ప్రొవైడ్ లింక్స్ టు బోత్ ఆఫ్ దెమ్. మీరు దీన్ని చూసి చదువుకుని అప్లై చేయొచ్చు. అండ్ ఈ స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో myscheme.gov.in దీంట్లో మీకు ఇంకా డీటెయిల్డ్గా ఐ థింక్ ఆ PDF ఫార్మాట్లో కాకుండా దీంట్లో మరింత డీటెయిల్గా మీకు ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సో యా, యూ కెన్ గో త్రూ దిస్ పేజ్ యాజ్ వెల్. దీని లింక్ కూడా ఇస్తాను. సో దిస్ ఈస్ ద ఇన్ఫర్మేషన్ ఫర్ ది ఇంటర్న్షిప్. ప్రతి మంత్ కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. స్టైఫండ్ ఉండదు, బట్ డెఫినెట్లీ ఆ ఎక్స్పీరియన్స్ మీకు బాగా హెల్ప్ అవుతుంది అండ్ రెస్యూమ్లో కూడా వెయిట్ యాడ్ చేస్తుంది అలాంగ్ విత్ సాటిస్ఫాక్షన్ ఆఫ్ సర్వింగ్ ఫర్ ద నేషన్. ఓకే, నౌ కమింగ్ టు ద జాబ్స్ పార్ట్. దీనికోసం మీరు ఓపెన్ చేయవలసింది workforbharat.niti.gov.in. సో ఈ పేజ్లో మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ది జాబ్స్ పార్ట్ ఉంటుంది. సో దెర్ ఆర్ మల్టిపుల్ టైప్ ఆఫ్ జాబ్స్. కమింగ్ టు ద ఫస్ట్ టైప్, ఇట్ ఈస్ సీనియర్ కన్సల్టెంట్. అట్లీస్ట్ 15 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ కావాలి. కన్సల్టెంట్ గ్రేడ్ 2 8 to 15 years of experience. కన్సల్టెంట్ గ్రేడ్ 1 3 to 8 years ఎక్స్పీరియన్స్. అండ్ యంగ్ ప్రొఫెషనల్. మీరు చాలామంది దీనికి ఎలిజిబుల్ అవుతారు. సో అట్లీస్ట్ 1 year of experience కావాల్సి ఉంటుంది. అండ్ the maximum age limit is 32 years
అండ్ మీకు పర్ మంత్ రెమ్యునరేషన్ శాలరీ ఆఫ్ 70,000 ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఫర్ ద హైయెస్ట్ వన్ సీనియర్ కన్సల్టెంట్కి 2,65,000 నుంచి 3,30,000 దాకా ఇవ్వడం జరుగుతుంది. ఓకే, నా చూసారు, బాగుంది. అగైన్ యూ కెన్ లుక్ అట్ ది ఆపర్చునిటీ సెక్షన్. ప్రస్తుతానికి ఏమేమి ఓపెనింగ్ ఉన్నాయని చెప్పి అగైన్ బేస్డ్ ఆన్ వెన్ యూర్ వాచింగ్ దిస్ వీడియో ఆపర్చునిటీస్ ఏవైతే ఉంటాయో, ఓపెనింగ్స్ ఏవైతే ఉంటాయో దే విల్ వ్యారీ, బట్ అన్ని కూడా ఇక్కడ కనబడతాయి. ప్రస్తుతానికి చూసి ఈ స్పెసిఫిక్ డివిజన్లో ఇన్ని ఓపెనింగ్స్ ఫర్ గ్రేడ్ 1 ఉంది, ఈ డివిజన్లో యంగ్ ప్రొఫెషనల్కి ఒకటి ఉంది, ఈ డివిజన్లో యంగ్ ప్రొఫెషనల్కి 10 మంది ఉన్నారు. సో ఆ విధంగా మీకు ఓపెనింగ్స్ ఏమేమి ఉన్నాయని చెప్పి కనబడుతుంది. నా దీంట్లో ప్రాసెస్ ఏంటి? ప్రాసెస్ ఈజ్ సింపుల్. ఫస్ట్లీ క్లిక్ ఆన్ జాయిన్ నీతి ఆయోగ్. ఓకే, అండ్ ఇక్కడ అగైన్ యూ కెన్ గో త్రూ ద గైడ్లైన్స్ అండ్ ఇన్స్ట్రక్షన్స్ అండ్ యూ కెన్ క్లిక్ ఆన్ రిజిస్టర్ నౌ. క్లిక్ చేసిన వెంటనే విల్ గెట్ దిస్ పేజ్. ఐల్ షో యూ ద స్టెప్ బై స్టెప్ ప్రాసెస్. ఫస్ట్లీ క్రియేట్ యువర్ అకౌంట్. మీ పేరు, ఫోన్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ అన్ని ఇచ్చేయండి, పాస్వర్డ్ క్రియేట్ చేసుకోండి అండ్ క్లిక్ ఆన్ రిజిస్టర్ నౌ. దాని తర్వాత యూల్ హ్యావ్ ఓటీపీ వెరిఫికేషన్. ఎంటర్ చేసేయండి అండ్ క్లిక్ ఆన్ వెరిఫై. ఆ తర్వాత ఇందాక క్రియేట్ చేసిన ప్రొఫైల్ ఏదైతే ఉందో ఈమెయిల్ ఐడి అండ్ పాస్వర్డ్తో లాగిన్ అవ్వండి. లాగిన్ అయ్యాక మీ ప్రొఫైల్ని ఫిల్ చేయవలసి ఉంటుంది. సో ఫస్ట్లీ ద జనరల్ సెక్షన్. దీంట్లో మీ పేరు, జెండర్, డేట్ ఆఫ్ బర్త్, పేరెంట్స్ నేమ్, మ్యారిటల్ స్టేటస్, స్పౌస్ నేమ్ ఇఫ్ అప్లికబుల్, ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్, ఆధార్ నెంబర్, అడ్రస్, దాంతోపాటు డొమైసైల్ డీటెయిల్స్, సోషల్ మీడియా హ్యాండిల్స్ అంతా కూడా ఇవ్వాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఎక్స్పర్టీస్ దీంట్లో ఉంది, ఏమేమి లాంగ్వేజెస్ వచ్చు, కీ అచీవ్మెంట్స్ అవన్నీ దీంట్లో పెడతారు. ఆ తర్వాత ప్రిఫరెన్స్ సెక్షన్. మీకు ఏ డివిజన్లో అండ్ ఏ టైప్ ఆఫ్ పొజిషన్లో ఇంట్రెస్ట్ ఉంది, గివ్ ద ఇన్ఫర్మేషన్ అండ్ క్లిక్ ఆన్ నెక్స్ట్ వన్. ఆ తర్వాత మీ క్వాలిఫికేషన్స్ మీరు యాడ్ చేయాల్సి ఉంటుంది. యూ కెన్ యాడ్ మల్టిపుల్ క్వాలిఫికేషన్స్, జస్ట్ క్లిక్ ఆన్ యాడ్ మోర్ క్వాలిఫికేషన్స్ అండ్ మీకున్న క్వాలిఫికేషన్స్ అన్నింటినీ కూడా ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. ఆ తర్వాత you'll have to add your experience and దాంట్లో కూడా again you can add all the details, start date, end date, salary anta, all of that, proof for the experience and submit. So ఆ విధంగా if you want you can add multiple sector wise details also and then move to the next section. The next section is about documents. దీంట్లో ఫోటోగ్రాఫ్, సిగ్నేచరు, రెజ్యూమ్, శాలరీ స్లిప్ ఆఫ్ ద లాస్ట్ జాబ్, అడ్రస్ ప్రూఫ్, ఆధార్ కార్డ్ అన్నీ కూడా ఇవ్వాల్సి ఉంటుంది, అప్లోడ్ చేయవలసి ఉంటుంది. And then finally answer few questions and you are good to submit. సో ఫైనల్ మీకు ఈ విధంగా ప్రొఫైల్ సమ్మరీ కనబడుతుంది. సో ప్రొఫైల్ని ప్రివ్యూ చేశాక జస్ట్ గో టు దిస్ పాయింట్స్, టిక్ దెమ్ ఇఫ్ అప్లికేబుల్ అండ్ క్లిక్ ఆన్ సబ్మిట్. అంతే, మీ ప్రొఫైల్ క్రియేట్ అయిపోతుంది అండ్ మీకు ఒక ఐడి కూడా, ఈ విధంగా ఒక ఐడి కూడా ఇవ్వడం జరుగుతుంది. సో ఆ ఐడిని యూస్ చేసుకుని మీరు ప్రొఫైల్ని అప్డేషన్ కానీ, స్టేటస్ని ట్రాక్ చేయడం కానీ అన్నీ కూడా చేయొచ్చు. దాట్స్ యువర్ యూనిక్ ఐడెంటిఫైయర్ ఇన్సైడ్ నీతి ఆయోగ్. మేక్ సెన్స్? ఆఫ్టర్ దాట్ యూ కెన్ గో త్రూ ద గైడ్ లైన్స్ అండ్ ఇన్ జనరల్ మీకు ఇక్కడ FAQ కూడా ఉంటుంది. ఆ FAQ ద్వారా కూడా మీరు మీ క్వశ్చన్స్ అన్నిటిని ఆన్సర్ చేసుకోవచ్చు. వెన్ ఎవర్ దెర్ ఈజ్ అ న్యూ ఓపెనింగ్ ఆటోమేటిక్గా మీకు అప్డేట్ ఇవ్వడం జరుగుతుంది వయా యువర్ ప్రొవైడెడ్ కమ్యూనికేషన్ డీటెయిల్స్, రైట్? ఆల్సో యూ కెన్ కమ్ ఆన్ టు ద బోర్డ్ అండ్ ట్రాక్ ది స్టేటసెస్ ఆర్ లుక్ ఫర్ న్యూ ఆపర్చునిటీస్. సో ఈ విధంగా నీతి ఆయోగ్లో ఇంటర్న్షిప్స్ అండ్ జాబ్ ఆపర్చునిటీస్ కూడా మీరు ట్రై చేయొచ్చు. అండ్ ఐ హోప్ మీలో ఈ విషయం తెలియని చాలామందికి ఈ వీడియో హెల్ప్ అయింది అనుకుంటున్నాను. ఇదే విధంగా ఎక్కువ మందికి హెల్ప్ అయ్యే విధంగా వీడియోని షేర్ చేయండి. అండ్ ఐ హోప్ ద వీడియో వాస్ హెల్ప్ఫుల్. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్, జై భారత్.